నేడు సత్తెనపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి విడుదల రజని. అంబటి రాంబాబు జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబట్ని జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో విడుదల రజనిని విచారించారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు హాజరయ్యాం. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పామన్నారు. జగన్ కేబినెట్ లో మంత్రులుగా చేశాం. ఆయన చంద్రబాబు లోకేష్ పనిగట్టుకుని మాపై కేసులు పెట్టుకుంటున్నారని, జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వెంటే వెళ్తున్నామని అన్నారు. గతంలో ఎప్పుడు కేసులు పెట్టిన దాఖలు లేవని, అయితే మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, వైసీపీ నేతలందరిపై కేసు పెట్టి లోపలయ్యాలని చూస్తున్నారని తెలిపారు. ఆయన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పరిపాలన ఏ విధంగా సాగుతుందో ప్రజలు ఆలోచించాలని తెలిపారు అంబటి. మేము సంఘ విద్రోహ శక్తులు కాదు, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం. ఎన్నిక కాబడ్డా మంత్రులుగా చేశాం. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేసే లోకేష్ కి, చంద్రబాబుకి బుద్ధి చెప్పి తీరుతాం రాబోయే కాలంలో మనం చేస్తున్నా. ఎంతసేపు పట్టిద్దండి? కాలం గిర్రని తిరిగి వచ్చేసింది. ఓ సంవత్సరం అయిపోయింది, ఇక 3 సంవత్సరాలేగా, మధ్య ఇంకో సంవత్సరం ఎలక్షన్లేగా. కాబట్టి కాలం గిర్రని తిరిగి వస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి పరిపాలన, ఇది పోలీసు పరిపాలన, ఇది మిలిటరీ పరిపాలన లాగా ఉంది తప్ప మరొకటి కాదు. వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని కూడా మనవి చేస్తున్నా. రెంటపాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇన్ని 100 మంది మీద కేసు పెడతారని నాకు అర్థం కాలేదు. రెడీగా ఉన్నాం మేము, ప్రతి వాయిదాకు వస్తాం. సత్తెనపల్లి మీ అందరికీ అండగా ఉంటాం. 103 పెట్టారు, 113 మందిని పెట్టారు, ఇంకా కొంతమందిని కూడా పెడతారు. ఇప్పుడు 7 పెట్టారు, ఇంకా కొంతమందిని పెడతారు. భార్గవ్ దీనిలో ఉన్నాడు, అప్పిరెడ్డి దీనిలో ఉన్నాడు, మేడం గారు దీనిలో ఉన్నారు. అందరు బోల్డ్ మంది నాయకులందరినీ దీనిలో పెట్టారు. రోజు వాయిదాకి వస్తాం, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం, మీకు ధైర్యం చెబుతాం. మీరు మాకు ధైర్యం, మేము మీకు ధైర్యం. కలిసికట్టుగా ముందుకు వెళదాం. ఈ దుష్ట పరిపాలన అంతం చేసేందుకు ఇవాళ నుంచి సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.